హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 23. రుద్ర బన్నీ నుదుటిన ముద్దు పెట్టి, సారీరా, ఎప్పుడు నిన్ను దూరం చేసుకోను అని చెప్పాడు రుద్ర. లవ్ యూ నాన్న అంటూ బన్నీ రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టగానే అది నేరుగా తన మనసుకు తాకింది. రుద్ర పరవశంగా బన్నీని అలాగే హత్తుకున్నాడు. వాళ్ళని మౌనంగా చూస్తూ నిలబడింది శివాని. తన కొడుకు ఇన్నాళ్ళు ఏ ప్రేమ కావాలని ఆశపడ్డాడో అది ఇవాళ తీరి వాడికి తండ్రి ప్రేమ దొరికింది. అది చాలు తనకి అనుకుంది శివాని. బన్నీ రుద్రతో నాన్ స్టాప్గా కబుర్లు చెప్తూ అలాగే రుద్ర గుండెల మీద నిద్రపోయాడు ఆనందంతో. రుద్ర కూడా బన్నీని అలాగే తన మీద ఉంచుకుని శివాని వైపు చూసి దగ్గరికి రమ్మన్నట్టు కళ్ళతోనే పిలిచాడు శివానీని రుద్ర. శివాని దగ్గరకు రాగానే పక్కన కూర్చోమని శివాని ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు రుద్ర. సన్నీ కూడా రుద్రకి మరోవైపు పడుకుని బన్నీతో పాటు నిద్రపోయింది. కౌశల్ కావ్య కోసం తన ఇంటికి వెళ్ళాడు. కార్ ఎక్కబోతున్న కావ్య ఫాదర్ కౌశల్ని చూసి, ఏంటి కౌశి, నీకు కావ్యకి ఏదైనా గొడవ జరిగిందా? బేబీ వచ్చినప్పటి నుండి తన రూమ్ వదిలి రాలేదు అని అడిగారు ఆయన కౌశల్ని. అవునంకుల్, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే, నేను చూసుకుంటాను, మీరెళ్ళండి అన్నాడు కౌశల్ ఆయనతో. ఓకే అంటూ ఆయన వెళ్ళాక తను లోపలికి వెళ్ళి నేరుగా కావ్య రూమ్లోకి తేలాడు కౌశల్. అతన్ని చూడగానే, ఏంటి నిత్య పెళ్లి కొడుకు గారు ఇలా దయచేశారు? మీ 2 పెళ్ళిళ్ళ కాన్సెప్ట్ దెబ్బతిన్నదిగా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా నాకు చెప్పడానికి ఏదైనా కథలు మిగిలిన్నాయా అని వెటకారంతో పాటు కోపం కూడా చూపిస్తూ అడిగింది కావ్య కౌశల్ని. కౌశల్ కావ్య ముందు నిలబడి సూటిగా తనని చూస్తూ, నీ వెటకారాలు బెదిరింపులు ఆపు. నాకేమీ తనని పెళ్లి చేసుకోవాలనే ఆశ లేదు. నేనేంటో నీకు తెలీదా? అసలు నా మీద నీకు ప్రేముందా? ఉంటే ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉండాలి కదా అన్నాడు కౌశల్. కావ్య కూడా సూటిగా, ఆహా అవునా, మరి నీకు నా మీద ప్రేమ నమ్మకం ఉన్నాయా అని నిలదీసిందామె. ఉందో లేదో నీకు తెలీదా అని కౌశల్ అడగగానే, అంత నమ్మకమే ఉంటే నాతో ముందే నిజాలు చెప్పేవాడివి అంది కావ్య సూటిగా కౌశల్ని చూస్తూ. అబ్బా, నేనదంతా శ్రీ కోసమే చేశానే, నీకు చెప్పే టైం నాకు ఇవ్వలేదు. అదీ కాక నేను అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత నీతో నిదానంగా చెప్దామనుకున్నాను. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము కావ్య అనగానే రిక్వెస్ట్ చేశాడు కౌశల్. నువ్వు శ్రీ కోసమే ఈ నాటకం ఆడావనే విషయం నాకు కూడా తెలుసు అంది కూల్గా కావ్య. దానికి కౌశల్ వాట్ అంటూ షాక్గా చూశాడు కావ్యని. ఎస్, నువ్వు శ్రీ కోసమే అదంతా చేశావని నాకు తెలుసు. అందుకే ఆ రుద్ర వాళ్ళ ముందు నువ్వు నిజంగానే నాకు ద్రోహం చేశావన్నట్టు తిట్టి వాళ్ళు నమ్మేలా చేసొచ్చాను. నా కౌశి గురించి ఎవరో చెప్తే విని నిన్ను అనుమానిస్తానని ఎలా అనుకున్నావురా ఇడియట్ అంటూ నవ్వుతూ కౌశల్ని లాగి ముద్దు పెట్టుకున్నది కావ్య. నిజంగా నీకు నా పైన కోపం రాలేదా? నేను నిన్ను మోసం చేస్తున్నానని నమ్మలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు కౌశల్ కావ్యని. లేదురా, మీ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలీదా? నాకు మిమ్మల్ని చూస్తే జల్సీగా ఉందిరా. నాకు కనుక ఆ దేవుడు కనపడితే నన్ను కూడా మీ ఫ్రెండ్గా నెక్స్ట్ జన్మలో అయినా పుట్టించమని కోరుకుంటాను. అంత బాగుంటుంది మీ ఫ్రెండ్షిప్. శ్రీ తన వాళ్ళకి దూరమైనందుకు దురదృష్టవంతురాలేమో కానీ నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు మాత్రం తను చాలా లక్కీరా. మీ గురించి తెలిసి కూడా నేనెందుకు నిన్ను అపార్థం చేసుకుంటాను? ఒకవేళ ఎవరితోనైనా చూడకూడని స్థితిలో నిన్ను చూసి బాధపడతానేమో కానీ అనుమానించను. ఏదొక రీజన్తో నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పు చేసుంటావు అనుకుంటాను, కానీ నాకు ద్రోహం చేశావని కలలో కూడా అనుకోను కౌశల్ అంది కావ్య. శ్రీ ఒంటరిగా కష్టంలో మునిగినప్పుడు తనని అమ్మలాగా బుజ్జగించి నాన్నలా ధైర్యం ఇచ్చావు. అన్నయ్యలా తనకి అండగా నిలబడిన గొప్ప ఫ్రెండ్విరా నువ్వు. అలాంటి నిన్ను నేను అనుమానిస్తానా అంటూ కౌశల్ని గట్టిగా హత్తుకుంది కావ్య.
కౌశల్ కన్నీళ్లతో కావ్యని హత్తుకుని, చాలు, ఈ ఒక్క మాట చాలే. నేనేమైపోయినా నాకు చింత లేదు. అనుమానం ముందు పుట్టి ఆడది వెనక పుట్టింది అనే సామెతలు చెప్తారు, కానీ అదే ఆడది ఒకరిని ప్రేమిస్తే ఎంత ఉన్నతంగా ఆలోచించి అర్థం చేసుకుంటారో నిన్ను చూసి, నీ మాటల్ని విన్నాక నాకు అర్థమైంది. ఐ లవ్ యూ కావ్య. ఈ ప్రపంచం ఏమనుకున్నా నాకు ఇక బాధ లేదు. నువ్వు నా పక్కనుంటే చాలు అని తన నుదుటన ముద్దు పెట్టాడు కౌశల్. రేపిచ్చి ఎందుకురా అంత ఎమోషనల్ అవుతున్నావు అంటూ అతని కన్నీళ్లు తుడిచి, మంచి వాళ్ళ కన్నీళ్ళు చాలా పవర్ఫుల్ అంట. అవి భూమి మీద పడితే ఆ భూదేవి భరించలేదంట. పంచభూతములు ప్రకోపిస్తాయని ఆ మహాభారతంలో చెప్పారు. సో నీ కన్నీళ్ళు చాలా పవర్ఫుల్, వాటిని బయటకు తీయకు అని అతన్ని హత్తుకుంది కావ్య. కౌశల్ నవ్వుతూ, అచ్చా, నేనంత గొప్పవాడిని అంటావు, కానీ ఆ స్త్రీ నేను కామెడీ పీస్ కాడనని అంటుందే మరి అని కౌశల్ అమాయకంగా ఫేస్ పెట్టి అడిగాడు కావ్యని. ఇలా డ్రామాలు చేస్తే తనేంటి, నేను కూడా అంటాను అని నవ్వింది కావ్య. కౌశల్ గుర్రుగా చూసి, నిన్ను అంటూ తన నడుము గిల్లాడు. అబ్బా రే పంది అంటూ కౌశల్ భుజం పైన ఒక్కటి వేసింది కావ్య. పంది పెళ్ళం కూడా పందే కదే అన్నాడు నవ్వుతూ కౌశల్. ఏడ్చావులే. అవును, శ్రీ ఆ రుద్రుని డైవర్ట్ చేస్తానంది, మరి అతడు ఎలా మళ్ళీ వచ్చాడు అని ఆలోచిస్తూ అడిగింది కావ్య. అతను శ్రీని చూసి తనని పట్టుకోవడానికి వెనకే వచ్చాడంట. ఎందుకు ఇప్పుడే డైరెక్ట్గా అటాక్ చేయడమని కాస్త టైం తీసుకుంది అది, కానీ ఆ రుద్రకి మాత్రం చుక్కలు చూపించే వరకు వదలదు అన్నాడు నవ్వుతూ కౌశల్. అవును, కానీ అతడి వర్షన్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా అని కావ్య అడిగింది కౌశల్ని. మోసం చేసిన వాడిని అడిగితే వాడిని వాడు సమర్పించుకోవడానికి 1,00,000 కారణాలు చెప్తాడు. అవతల జరిగిన నష్టానికి ఎవడు సమాధానం చెప్తాడు? స్త్రీ పడిన మానసిక వేదనకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఏం చేసి తన ఆవేదనను తీరుస్తారు అని ఆవేశంగా అడిగాడు కౌశల్. కూల్రా, నువ్వు ఆవేశపడకు అనింది కావ్య. ఆవేశం కాదురా, ఆవేదన. ఓ చక్కని నిండు కుటుంబం ఎందుకు చనిపోతున్నారో తెలియకుండానే వాళ్ళని బూడిద చేశారు. అప్పటిదాకా అందరితో సంతోషంగా ఉన్న స్త్రీ ఒక్కసారిగా అందరినీ పోగొట్టుకుని అనాథగా మారితే ఆ బాధ అనుభవించిన నా స్త్రీ బాధని చూస్తే తెలిసేది. అది ఇప్పటిదాకా ప్రతిరోజు నరకం చూస్తుందే. అందుకు కారణమైన వాడిని ముక్కలుగా నరికి చంపినా తక్కువే అంటూ కోపంగా పిడికిలి బిగించాడు కౌశల్. కౌశి, ప్లీజ్ కామ్ డౌన్. చంపడాలు నరికేయడాలంటూ అంత దూరం వెళ్ళొద్దు. వాళ్ళు చేసింది తప్పు, తప్పే కాదు మహాపాపం కూడా. కానీ వాళ్ళని చంపాలనుకుంటే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది? వాళ్ళు చేసిన దానికి శిక్ష వేయండి, కానీ మీ చేతులకి రక్తం అంటించుకోవద్దు అని బ్రతిమలాడింది కావ్య అతన్ని. మాకు కూడా ప్రాణం తీసే ఉద్దేశం లేదులే కావ్య, భయపడకు, ఇక నేను వెళ్తానే అన్నాడు కౌశల్. సరే, జాగ్రత్త అంటూ అతన్ని హత్తుకుని దూరం జరిగింది కావ్య. బాయ్రా అంటూ కౌశల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రుద్ర తన ఒడిలో పడుకోగానే టెన్షన్ పడింది శివాని. ఏయ్, ఏంటే, దీనికి కూడా భయమేనా అని చిన్నగా అంటూ శివాని చేతిని తన చేతుల్లోకి తీసుకున్న రుద్ర, అవును, ఈరోజు నువ్వు బయటకేమైనా వెళ్ళావా శివ? నేను బయటకు వెళ్ళిన టైంలో అని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అడిగాడు రుద్ర. శివాని విచిత్రంగా రుద్ర వైపు చూస్తూ, నేను ఈ పద్మవ్యూహం నుండి అడుగు బయట పెట్టడం కూడానా? బన్నీతో పాటు నేను నిద్రపోయాను, ఇక ఎప్పుడు బయటకు వెళ్ళాను? అయినా నాకిప్పుడు బయటకు వెళ్ళే పనులేమున్నాయి అని తిరిగి రివర్స్లో రుద్రనే క్వశ్చన్ చేసింది శివాని. అది కాదే, నేనిందాక బయటకు వెళ్ళినప్పుడు ఎవరో అచ్చు నీలాగే ఉన్న అమ్మాయిని ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తుంటే చూశాను. అది నువ్వే ఏమో, ఏదైనా అవసరమై బయటకొచ్చావా అని అడిగాను. నువ్వు కదా అన్నాడు రుద్ర తనని అబ్జర్వ్ చేస్తూ. అయ్యో రామా, నేను కాదండి బాబు. అయినా మనుషుల పోలిన మనుషులు బోలెడంత మంది ఉంటారు. అలా నాలాగెవరైనా మీకు కనిపించుండొచ్చు. నేను మీకు తెలియకుండా ఎలా బయటకు వెళ్తాను? నాకేం అవసరం అంది అమాయకంగా శివాని.
శివాని కళ్ళల్లో కలవరం కానీ మాటలలో ఎక్కడా తడబాటు కానీ కనపడలేదు రుద్రకి. తను నిజమే చెప్తుంది అనిపించి, నేను అదే అనుకున్నానే, కానీ ఎక్కడో చిన్న డౌట్ వచ్చి అడిగానంతే. వీడంటే ఇంత టఫ్గా ఉన్నాడు అని బన్నీ తల నిమురుతూ టాపిక్ మార్చాడు రుద్ర. శివాని మనసులో, ఏం చెప్పేది, వాడి బాబుకున్న గోరోజనానికి డబల్ ఉంది వీడికి. అయినా మీలాంటి మొండిగటాలకి నా కొడుకే సరైన మొగుడు అనుకుని చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది అంతే. వాసు అవకాశం చూస్తూ ఒంటరిగా కనపడిన శివాని దగ్గరకొచ్చి, హాయ్ శివాని అన్నాడు పళ్ళన్నీ కనపడేలా నవ్వుతూ. చెప్పండి అంది శివాని కాస్త ఆశ్చర్యంగా వాసుని చూస్తూ. మీరు మా రుద్రకి భార్య అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి కూడా మీరంటే చాలా ఇష్టం అనుకోండి అంటూ శివాని దగ్గర మంచివాణ్ణి అన్నట్టు కలరింగ్ ఇవ్వడానికి మొదలుపెట్టాడు వాసు మాటలు. శివాని వాసు వైపు ఏ భావం లేకుండా చూసి, థ్యాంక్స్. మీ భార్య కూడా మీ గురించి అలాగే గొప్పగా మీరు తనకు దొరకడం అదృష్టం అనుకునేలా ఆమెను సంతోషపెట్టండి. అలాగే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఆనందంగా దగ్గరకు వచ్చేలా వాళ్ళకి ప్రేమని పంచండి. అలా చేస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారు వాసుగారు. అలా ట్రై చేయకూడదు అంది శివాని మెత్తగా అతనికి చురక అంటిస్తూ. శివాని మాటలకు షాక్ కొట్టినట్టయి ఆశ్చర్యంగా తన వైపు చూశాడు వాసు. ఈమెలో ఇంతలో ఎంత మార్పు వచ్చింది? అప్పుడు ఎంత భయంగా ఉండేది, ఇప్పుడు నా మీదే సెటర్లు వేస్తుంది అని లోపల పళ్ళు నూరుకుంటూ పైకి మాత్రం నవ్వి, అయ్యో నా భార్య గురించి మీకు తెలీదండి. అది పైకే మంచిగా ఉంటుంది, లోపలంతా కుళ్ళు ఆశాబోతు. దానికి పుట్టింటిలో తినడానికి కూడా లేదు. ఇక్కడ ఇంత ఐశ్వర్యం చూసి కళ్ళు నెత్తికెక్కేదానికి. అందుకే నేను కాస్త భయం పెట్టాను. అంతేకాని నా భార్య బిడ్డలంటే ఇష్టం లేక కాదండి. నాకు వాళ్ళ సంతోషం కన్నా ఏం కావాలండి అన్నాడు మంచివాడేలా నటిస్తూ వాసు. వాసు మాటలకి శివాని కోపంగా ఓ చూపు చూసి ఏదో అనేలోపు, అంత ప్రేమ ఉండబట్టేనా రోజుకో దానితో తిరుగుతూ భార్య బిడ్డల్ని గాలి కొదిలేసి తిరుగుతూ, కనీసం వాళ్ళు తిన్నారా లేదా ఎలా ఉన్నారని కూడా పట్టించుకోకుండా తిరిగేది అని డోర్కి ఆనుకుని చేతులు కట్టుకుని సీరియస్గా అడిగాడు రుద్రవాసుని. అక్కడ రుద్రని ఎక్స్పెక్ట్ చేయని వాసు తడబడుతూ, అది రుద్ర నేను అంటూ ఏం చెప్పాలో తెలియక తికమకపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాసు. శివాని రుద్ర వైపు చూసి, అతనితో నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్ అని భయంగా అడిగింది శివాని. రుద్ర శివాని దగ్గరకు వెళ్ళి ఆమెని హక్ చేసుకుంటూ, లేదు, కరెక్ట్గానే ఏది అడగాలో అదే అడిగావు. నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు పైకి కనపడేంత అమాయకురాలువేమీ కాదు. నీకు ధైర్యం కూడా బాగానే ఉంది అని నవ్వుతూ మెచ్చుకున్నాడు రుద్ర. రుద్ర కోప్పడకుండా తనని మెచ్చుకోవడంతో శివానీకి ఆనందంగా అనిపించింది. మెల్లగా అతని మొహంలోకి చూస్తూ స్మైలీ ఫేస్తో, థ్యాంక్ యూ సార్ అంది శివాని. రుద్ర ఆమెని వదిలి, వెళ్ళి నాకు మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అన్నాడు. సరే అంటూ కిచెన్లోకి వెళ్ళిన శివాని రుద్రకి కాఫీ తీసుకొచ్చిస్తూ, సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంది చేతులు నలుపుకుంటూ. రుద్ర ఆ కాఫీని ఆస్వాదిస్తూ, ఏంటో అడగవే అన్నాడు. నేను స్కూల్కి వెళ్ళడం వల్ల మీకేమీ ప్రాబ్లం లేదు కదా సార్? ఇప్పటికే 4 రోజుల నుండి నేను వెళ్ళలేదు అంది భయంగా శివాని. దానికెందుకే అంత భయం, వెళ్ళు, నీ ఇష్టాలకి నేను అడ్డురాను. కానీ ఒక కండిషన్, అక్కడ ఆ కౌశల్ గాడు కానీ మరెవరితోనైనా కానీ నువ్వు మాట్లాడుతూ కనపడ్డావంటే నీ పని అవుట్ అని రుద్ర హెచ్చరించాడు శివానీని. అలాగే అని ముద్దుగా తల ఊపుతున్న శివాని అమాయకమైన ఫేస్ చూసి రుద్ర ఆగలేక అతని చేతిలోని కప్ పక్కన పెట్టి శివాని నడుముని పట్టి దగ్గరకు లాక్కుని చిన్నగా నొక్కి, ఒక్క ముద్దివ్వవే అన్నాడు రుద్ర కొంటెగా. అదేదో భూతం అన్నట్టు శివాని భయంగా, ముద్ద అని నత్తిగా అడిగిందామె. రుద్ర ఆమె భయాన్ని చూసి నవ్వుకుంటూ చిలిపిగా, అన్ని మూలు లేవే అక్కడ, ఒక్క ముద్దంతే అంటూ ఆమె బెదురు కళ్ళని చూస్తూ, అబ్బా ఈ కళ్ళేంటే నన్ను ఇంత టెంప్ట్ చేస్తాయి
నీ ఇన్నోసెంట్ ఫేస్, ఈ కళ్ళు వద్దన్నా నీ వైపుకు లాగేశాయి నన్ను. శివ, మనమెప్పుడు హనీమూన్కి వెళ్దామే అని హస్కీగా అడిగాడు రుద్ర. శివాని భయంగా రుద్ర నుండి దూరం జరగడానికి చూస్తే రుద్ర చిన్నగా ఏయ్ అని గదిమి, ఫస్ట్ నువ్వు నా పట్టు నుండి విడిపించుకోలేవని తెలుసుకో. నాకు నేనుగా నిన్ను వదిలితే తప్ప నా నుండి నువ్వు దూరం పోలేవన్నాడు ఆమెని మరింత దగ్గరగా అదుముకుంటూ రుద్ర. శివాని అతని మాటలకి చేతలకి భయపడుతుంటే రుద్ర నవ్వుతూ తన నడుముని మరింత గట్టిగా ప్రెస్ చేస్తూ మరో చేత్తో తన 2 బుగ్గల్ని అదిమి పెట్టగానే శివాని పెదవులు చేపమూతిలా ముందుకొచ్చాయి. ఆ లిప్స్ని చూస్తూ భలే ఉంటాయని పెదాలు, బుజ్జి బుజ్జిగా గండు చీమ కుడితే వాచినట్టు ఈ కింద పెదవిని కాస్త ఉబ్బి మరింత అందంగా ఉంది. ఇది చూస్తే కొరుక్కు తినేయాలనిపిస్తుంది. ఆమె కింద పెదవిని తన పెదాలతో టచ్ చేస్తూ శివాని కళ్ళలోకి చూశాడు రుద్ర. శివాని అప్పటికే భయంతో బిగుసుకుపోయి ఉండడం చూసి, ఛ, నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ పెట్టలేదే ఆ దేవుడు. నీకు అందాన్నిచ్చి బ్రెయిన్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు అని కసురుకుని తన నుండి దూరం జరిగాడు రుద్ర. రుద్ర తనని వదలగానే అమ్మయ్యా అనుకుని పరుగందుకుని కిచెన్లో తేలింది శివాని. ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని ఫుల్గా లేపేసి అమ్మో అని గుండెల మీద చేయి వేసుకుని సచ్చినోడు మాటలతోనే ఎంత భయపెట్టాడు అనుకుంది శివాని మనసులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.